హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. ప్రస్తుతం మనం ఉన్నాము అనంతపురం జిల్లాలోని గుత్తి నియోజకవర్గంలో. అంటే ఇది అంతకుముందు నియోజకవర్గమే, ఇప్పుడు గుంతకల్లో కలిపారు. అయితే ఇక్కడ ప్రజలందరూ అనంతపురం జిల్లాలో జగన్ ని ఎట్లా ఆహ్వానిస్తారు, ఏంటి, ఏం చెప్తారు, అసలు ఈ ఎండలో ఈ జనాలందరూ ఎందుకు వస్తున్నారు, అసలు వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చినారు? మాది పాతకొచ్చారు. ఇక్కడ జగనన్న చూడ్డానికి, జగనన్న చూడ్డానికి జగన్ అభిమానం అన్న. జగన్ చేసిన మంచి పని, ఆయన చేసిన మంచి పనికి ఇంతమంది ముసలి ముతుక పిల్లలు చిన్నపిల్లలు మొత్తం చూడ్డానికి వచ్చాం. చేతిలో కర్పూరం తీసుకుని అంటించుకుని మరీ స్వాగతం పలుకుతాం. చేతిలో కర్పూరం అగ్గిపెట్టి కూడా తెచ్చుకున్నాం. చేతిలో కర్పూరం వేసుకుని అంటించుకుని స్వాగతం పలుకుతాం. ఆయన చేసిన మంచి పని అన్న. దేశంలో ఏ మొగుడు కూడా ఆయన చేసిన పథకాలు గానీ, ఆయన ప్రతి ఇంటికి, ప్రతి ముసలోడికి, ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి టీడీపీ వైసీపీ జనసేన ఇట్లా పార్టీలు ఏం లేకుండా ప్రతి ఇంటికి, ప్రతి గడప పథకాలు అందినాయన్న. నీటికి ఏం జరగలేదన్నా. గుండె మీద చేసుకుని చెప్పన్నా. ఓకే అన్న. పవన్ కళ్యాణ్ అంటే పనికి మాలినోడు. చంద్రబాబు అంటే అసలు వాడు కాళ్ళ కింద చేతుల కింద ఉన్నాడు. యూత్ ఎవరు ఓట్లు లేని వాళ్ళు 18 years బిలో ఉంటారే వాళ్ళు పవన్ కళ్యాణ్ కేసేవాళ్ళు. పవన్ కళ్యాణ్ ఓటు 18 years బిలో ఓట్లు లేవన్నా. వాళ్ళు ఏం చేస్తారు ఓట్లు? మాతో ఓట్లున్నాయి, మా మొదటి ఓటు జగనన్నకే వేస్తున్నాం. ఎందుకంటే మేము దేశంలో చూస్తున్నాం, ఏ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన చేసినటువంటి మంచి పథకాలు కానీ ఆయన ఇచ్చేది ఎవరు కూడా చేయలేదు. అంటే ఇప్పుడు చెప్తున్నారు కదా, ఈసారి మేము ఒక్కసారి ఛాన్స్ ఇస్తే మేము వీళ్ళకన్నా బాగా చేస్తామంటున్నారు కదా. ఎవరు చేయరని ఇందుకు ఛాన్స్ ఇచ్చాము. మనం పుసులోడికి 14 సంవత్సరాలకు ఛాన్స్ ఇచ్చాము. వాడు టీడీపీ జన్మభూమి కమిటీలు అని చెప్పి వాళ్ళ కుటుంబాలకి వాళ్ళకి ఇచ్చి వాళ్ళే బాగుపడినారు. అట్లా జగన్ అట్లా చేయలేదు. ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి వాలంటీర్లు పెట్టి 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టి ప్రతి పథకం వాలంటీర్ దగ్గరికి వెళ్లి వాళ్ళకి కావాల్సిన వాలంటీర్లు ఇస్తున్నారు. అది జగన్ చేసిన మంచి పని. టీడీపీ వాళ్ళు లే, ఎవరు విభేదాలు లే. ఆయన అందరు ప్రజలంతా నా వాళ్ళు అనుకున్నాడు. ఇచ్చిన మాట తప్పితే ఓటు వెయ్యొద్దని చెప్పిన ఒక్కసారి ఆ పాట వింటే చాలనా. ఆ పాటలో జగనన్న గురించి మొత్తం ఉంది. ఆ పాటలో చాలు. అంటే ఈసారి అనంతపురం మొత్తం మేము క్లీన్ స్వీప్ చేసేస్తామంటున్నారు టీడీపీ వాళ్ళు కాదు చేసేది. మా వైసీపీ వాళ్ళు క్లీన్ స్వీప్ చేస్తాం. మా గుంతకల్ నియోజకవర్గంలో ఇంటికి ముందు వచ్చింది 47,000 మెజారిటీ. ఈసారి 1,00,000 మెజారిటీ మేము టార్గెట్ గా పెట్టుకుని పని చేస్తాం. మా వెంకటరామరెడ్డి గారిని 1,00,000 మెజారిటీ పెట్టుకుని గెలిపించుకుంటాం. అది మా పని. ఎవడో వచ్చాడంటే వాడు వీడు వచ్చేదే మాకు ఎవడు వచ్చినా పని లేదు. మున్సిపాలిటీలో వచ్చేది అక్కడ పోయినా అక్కడ దొబ్బి పాడేస్తాం. ఎవడో వాడు అక్కడ పని చేయనోడు ఇక్కడ వచ్చి ఏం చేస్తాడన్నా. ఎవడో మాకు తెలియదు. వాడు ఎవరికి ఓటే మేము ఇక్కడ వెంకటరామరెడ్డి గారికి ఓటేస్తాం. ఆయన 5 సంవత్సరాల్లో మంచి పని చేశాడు. ఎటువంటి ఆయన మీద మచ్చలేదు. కాబట్టి జగన్ అన్న మళ్ళీ ఆయనకే సీట్ ఇచ్చాడు. ఆయనకే ఓటు వేసి 1,00,000 మెజారిటీతో పని పెట్టుకుని గెలిపించుకుంటాం. జగన్ అన్నని 175 గెలిపించుకుంటాం. బాలకృష్ణ అంటాడు. బాలకృష్ణ ఏం లేదన్నా. ఈసారి హిందూపురం గడ్డ వైసీపీ అడ్డ. హిందూపూర్లో ఈసారి దీపికా గారు 50,000 మెజారిటీతో గెలిగిపోతున్నారు. దీపికా గారు వైసీపీ జెండా హిందూపూర్లో కంచుకోటిని బదులు కొడతారు. కేతిరెడ్డి ధర్మవరంలో ఆయన 1,00,000 మెజారిటీ పైన గెలుస్తాడు. పులివెందులు అయిన తర్వాత ధర్మవరమే ఎక్కువ మెజారిటీ గెలిపోతుంది. ధర్మవరం అయిన తర్వాత మా గుంతకల్ ఎక్కువ మెజారిటీతో గెలిపోతుంది. ధర్మవరంలో ఎవరున్నా ఎవరికి బీజేపీకి ఇచ్చాడంట. పల్లెటూరులో ఉన్న వాళ్ళు కమలం గుర్తండి ఎవరికి తెలుసు అన్న. వాడు ఎన్ని బీజేపీకి ఇచ్చుకుంటాడు, ఎన్ని జనసేనకి ఇచ్చుకుంటాడు, అది మాకు మంచిది. అది వాడు 30 సీట్లు ఇచ్చాడు. ఇప్పుడు 31 ఏమో, 50 ఇచ్చినా ఒకటే, 70 ఇచ్చినా ఒకటే. అది మా మంచి. మీకు మా జగనానికి మంచిగా జరుగుతుంది. వాడికి ఎన్ని సీట్లు ఎక్కువ ఇచ్చినా కూడా 10 పార్టీలు కలిసి 10 పార్టీలు కలిసి అంటున్నారు కదా. 10 పార్టీలు కలిసినాయి కదా. 10 కలిసినా గానీ జగన్ వచ్చేది. ఇవన్నీ ఎందుకంటే ఆయన మంచి చేసే దాన్ని బట్టి జగన్ వస్తాడన్నా. వాళ్ళే ఎవరో చెప్పలేదన్నా. వాళ్ళ ఇంటికి రాలేవా? వాళ్ళు తీసుకోలేదా? తీసుకున్నారా? జరిగిందన్నా. ఈ 5 సంవత్సరాలు బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుందాం. ఇంతకుముందు పోయిన 2014, 2019 ఆ బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుందాం. ఏ కుటుంబానికి ఎంత స్టేట్మెంట్ ఉన్నదో బ్యాంక్ స్టేట్మెంట్ లో ఉంటుంది. అక్కడ తెలుసుకుందాం. జగనన్న మంచి చేశాడా, చంద్రబాబు మంచి చేశాడా? జగనన్న మంచి చేస్తే మీరే మీ ఇట్లా ఓటేయండి, మంచి చేయకపోతే ఓటేయద్దు అని చెప్పిన మగాడు ఏకైక మగాడు జగన్మోహన్ రెడ్డి. చెప్పిందే కాదు, చెప్పని కూడా మంచి చేశాడు జగనన్న. ఈ రోజు ఆ మహనీయుడు
ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దయతో ఫీజు రియంబర్స్మెంట్ నా బీటెక్ పూర్తి చేసుకుని హైదరాబాద్ లో జాబ్ చేసుకుంటున్నా అన్న. వచ్చింది, పోయినసారే వచ్చింది, సర్పంచ్లకే వేసిన. ఈసారి కూడా జగనానికి నా మొదటి ఓటు వేసి 175 గెలిపించుకోబోతున్నామన్నా. Please subscribe .news.